ఫ్రెండ్స్ చాలా మంది యూట్యూబ్లో బిగినర్స్ అయితే అంటారు చూడండి. వాళ్ళ ఛానల్ అయితే క్రియేట్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే వీడియో చేయాలో చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. అంటే వీడియో చేయడానికి ఏదైతే అంటే కేటగిరీ అయితే చూస్ అయితే కావాలి. ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు ఐడియా అయితే తీసుకొచ్చిన ఐడియా ఏంటంటే ఫ్రెండ్స్ యూట్యూబ్లో చాలా మంది ఇప్పుడు గమనించలేదు కానీ యూట్యూబ్లో చాలా వీడియోస్కి అయితే ఫ్రెండ్స్ స్కిన్ వీడియోకి చాలా అయితే వ్యూస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది పిల్లలు అయితే మొబైల్ ఫోన్ అయితే యూట్యూబ్లో చాలా మంది అయితే ఇప్పుడు యూట్యూబ్ పాపులేషన్ చాలా అయిందంటే యూట్యూబ్లో చాలా మంది పిల్లలు అయితే కార్టూన్ వీడియోస్ అయితే చాలా మంది అయితే చూస్తుంటారు. ప్లస్ మీరు కూడా కాటన్ వీడియోస్ అయితే చేసి మీకు డబ్బులు అయితే అర్న్ అయితే చేయొచ్చు. అది 100% అయితే చెప్తున్నాను. చాలా మంది అయితే ఏమైతే చేస్తారంటే వాళ్ళు కాటన్ వీడియో అయితే చేసి చాలా మంది అయితే డబ్బులు అయితే అర్న్ చేస్తున్నారు. మీరు చాలా వీడియోస్ అయితే చూస్తుంటారు. కాటన్ వీడియోకి ఎంత వ్యూస్ లక్షల్లో ఉంటుంది. తర్వాత లైక్స్ అయితే చాలా అయితే ఉంటాయి. సబ్స్క్రైబర్స్ కూడా చాలా అయితే ఉంటారు. మీకు కావాలంటే మీరు వీడియోస్ అయితే చూడండి. కింగ్ వీడియోస్ అని కావాలంటే వీడియోస్ సెర్చ్ చేయండి. మీరు యూట్యూబ్ అయితే చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ మీరు కూడా ఏ విధంగా డబ్బులు అయితే అర్న్ చేయాలి, ఏ విధంగా వీడియోస్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, మీకు ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్‌గా అయితే మీరు ఫోమ్ అయితే చూసారు. ఈ విధంగా వీడియోస్ అయితే చేసి మీరైతే డబ్బులైతే అర్న్ చేయొచ్చు. ఏ విధంగా ఫోటోస్ అయితే డౌన్‌లోడ్ చేయాలి, ఏ విధంగా కైన్ మాస్టర్ ఎడిటింగ్ చేయాలి, మీకు ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేయండి. అయితే ఏమైతే చేస్తారంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అయితే సెర్చ్ చేయండి. అంటే ఈ ప్లే స్టోర్లో అప్లికేషన్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు వెళ్ళేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇమేజ్ సెర్చ్ అప్లికేషన్ అయితే అందులో అయితే మీరు ఫోటోస్ అయితే డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్‌గా అయితే ఏమైతే సెర్చ్ చేస్తారంటే ఇక్కడ చూడండి, ఆపిల్ ఆపిల్ చూడండి, ఆపిల్స్ అయితే నీకు ఈ విధంగా అయితే సెర్చ్ చేశాను. ఆపిల్ సెర్చ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఆపిల్ సెర్చ్ చేసిన తర్వాత ఏం చేశారంటే పిఎన్జీ సెర్చ్ చేయండి. పిఎన్జీ అంటే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసిండే అప్లికేషన్స్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోస్ అయితే వస్తాయి. చూడండి ఈ విధంగా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ రెడ్ ఆపిల్ అయితే ఉంటుంది చూడండి. ఇందులో ఈ ఆపిల్ అయితే సెర్చ్ చేసి ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ చూడండి, డౌన్లోడ్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, సెర్చ్ చేయండి. ఇక్కడ ఏమి సెర్చ్ చేయండి, ఆపిల్ ట్రీ అయితే సెర్చ్ చేయండి. ఆపిల్ ట్రీ ఇప్పుడు నేను ఎందుకంటే ఆపిల్ ట్రీ అంటే చెప్పడానికి డిజైన్ చేయడానికి ఆపిల్ ట్రీ అయితే సెర్చ్ చేయండి. ఆపిల్ ట్రీ సెర్చ్ చేసిన తర్వాత పిఎన్జీ అయితే సెర్చ్ చేయండి. పిఎన్జీ సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా ఏదో ఒకటి ఇదైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత చూడండి, బాల్ అయితే సెర్చ్ చేయండి. బాల్ బాల్ సెర్చ్ చేసిన తర్వాత చూడండి, ఇందులో కూడా పిఎన్జీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత బాల్ తర్వాత బేబీ అని సెర్చ్ చేయండి. బేబీ సెర్చ్ చేస్తే ఇందులో బాల్లో అంటే కొంచెం డిజైన్గా బాగుండడానికి ఈ విధంగా అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఏ ఫోర్ ఆపిల్ అయితే సెర్చ్ చేయండి. ఏ4 ఆపిల్ సెర్చ్ చేస్తే మనం ఇందులో అయితే ఒక లెటర్ తీసుకొని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా చెప్పేసి బాల్ కూడా సెర్చ్ చేయండి. బీ ఫోర్ బాల్ చూడండి, ఈ విధంగా అయితే బీ4 బాల్ అయితే ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇందులో ఏదో ఒకటి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇప్పుడు కైన్ మాస్టర్ వేయాలండి. కైన్ మాస్టర్లో ఏ విధంగా ఎడిటింగ్ అయితే మీకు నేర్పిస్తాను చూడండి. తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ న్యూ అయితే ఆప్షన్ అయితే చూడండి, ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి 60.9 అయితే ఉంది చూడండి, దీని అయితే క్రియేట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు ఏం చేసేస్తారంటే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్గా అయితే ఏమైతే చేసుకోవాలంటే ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ వచ్చి ఒక వైట్ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. వైట్ ఫోటో అయితే చాలా అయితే బాగుంటుంది. వైట్ ఫోటో అంటే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మీడియా ఉంది చూడండి, దీని అయితే క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఇమేజ్ అయితే ఉంచు, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్ ఫోటో అయితే ఉంచండి, దీని అయితే క్లిక్ చేయండి. వైట్ ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మీరు ఎంతైతే వీడియో అయితే చేయాలనుకుంటారో అంత దాకా అయితే తీసుకోండి. ఎగ్జాంపుల్ మీరు 2 మినిట్స్ చేయాలనుకుంటే 2 మినిట్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 34 సెకండ్ అయితే ఉంది. ఇక్కడ 2 మినిట్స్కి అయితే తీసుకోదాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మినిట్స్ కాకుండా 1 మినిట్కి అయితే నేను తీసుకువెళ్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మినిట్స్కి అయితే తీసుకువెళ్ళాలనుకుంటాను. ఈ విధంగా మీరు లెంత్ ఇగ్గండి. ఈ విధంగా ప్రెస్ చేసి ఏం చేయలేదు, ప్రెస్ చేసి ఈ విధంగా అయితే లెంత్ ఇగ్గండి. అంతే సింపుల్గా అయితే లెంత్ అయితే ఇగ్గుతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వచ్చేయండి. తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇందులో అయితే మీరు ఫోటో అయితే యాడ్ చేయాలి. ఫోటో ఏ విధంగా యాడ్ చేయాలంటే మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇందులో అయితే మీరైతే యాడ్ చేయాలి. ఫస్ట్గా అయితే ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ అయితే ఆప్షన్ చూడండి, ఇక్కడ లేయర్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. లేయర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీడియా అయితే ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీడియా అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మీడియా ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఏదైతే డౌన్లోడ్ అయితే చేసుకున్నారో ఆ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్చర్స్ అయితే ఆప్షన్ దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఆపిల్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, జస్ట్ క్లిక్ చేస్తే సార్ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చూడండి. తర్వాత ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ అయితే ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఎంతైతే మాట్లాడింటారో, అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇది ఎందుకు అయితే మీ వాయిస్ డబ్బింగ్ అయితే చెప్పాలి. ఏ విధంగా అయితే మీకు యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక 30 సెకండ్స్ అయితే తీసుకువెళ్ళాను. తర్వాత ఏం చేస్తారంటే ఈ ఆపిల్ ఫోటోని అయితే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ లెంత్ అయితే ఇవ్వండి. ఈ విధంగా అయితే బిగ్ సైజ్గా అయితే చేసుకోండి. అంటే చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ
మీరు ఇక్కడ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ విధంగా అయితే సింపుల్గా రాకూడదు. ఆప్షన్ అనేది చూడండి కరెక్ట్ సైజులో అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి కరెక్ట్ సైజులో పెట్టుకున్నాడు. తర్వాత కరెక్ట్ పొజిషన్లో అయితే పెట్టుకోండి. అయితే ఇంట్రెస్ట్ రావడానికి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పే చేయండి. ఇక్కడ చూడండి పే చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత మీరు యానిమేషన్ అయితే యాడ్ చేస్తే ఏమవుతుందంటే యానిమేషన్కి చూడండి ఇన్ యానిమేషన్ క్లిక్ చేసినట్లుంటే ఈ విధంగా చేయొచ్చు. చూడండి ఈ విధంగా అయితే చాలా అయితే బాగుంటుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటే అంతైతే యాడ్ చేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఈ యాపిల్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే తర్వాత ఇందులో మనం ఒక లేయర్ అయితే క్లిక్ చేయండి. లేయర్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీడియా అయితే ఆప్షన్ ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. మీడియా ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇక్కడ ఏం చేయాలంటే డౌన్లోడ్ అయితే ఒకటైతే చేసుకోవాలి గ్రీన్ స్క్రీన్లో. ఏంటంటే అంటే ఇప్పుడు లిప్ మూమెంట్ అంటే చిన్నపిల్లలకి ఇంట్రెస్ట్ రావడానికి ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక పక్క ఐస్ తర్వాత చూడండి ఇక్కడ మౌత్ అయితే ఉంది. మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇది గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయాలంటే ఏమైతే చేయాలంటే గ్రీన్ స్క్రీన్ క్లిక్ చేయండి. గ్రీన్ స్క్రీన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి తర్వాత ఇక్కడ క్రోమాకి ఆప్షన్ అయితే చూడండి దీన్ని అయితే క్లిక్ చేయండి. క్రోమాకి ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ అయితే ఆప్షన్ చూడండి దీన్ని అయితే క్లిక్ చేయండి. ఎనేబుల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా బ్రైట్ పెంచాలంటే బ్రైట్ పెంచి నార్మల్గా ఉందంటే నార్మల్గా అయితే హిట్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఐస్ అయితే ఉంది చూడండి. ఐస్ అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టుకోండి. చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి చూడడానికి అయితే చాలా అయితే బాగుంది. ఇక్కడ మీరు కూడా ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ పే చేస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఈ విధంగా అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీరు 30 సెకండ్స్కి అయితే పెట్టుకోవాలి. 30 సెకండ్స్ అంటే ఆపిల్ ఎంతతో ఉందో అంతే అక్కడ దాకా అయితే మీరైతే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి దీన్ని అయితే ఏం చేస్తారంటే దీని సైడ్లో తర్వాత ఇంకొక చూడండి ఈ వీడియో అయితే లెంత్ అయితే లేదు. మీరు ఈ సైడ్లో ఇదే వీడియోని ఇంకోసారి అయితే యాడ్ అయితే చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఈ వీడియో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్కి అయితే వెళ్ళండి. ఇక్కడ ఇదే లాస్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ లేయర్ అయితే ఆప్షన్ దీనికి క్లిక్ చేయండి. లేయర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ దీన్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. చూడండి ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సింపుల్గా అయితే అన్నీ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 30 సెకండ్స్ దాకా అయితే పెట్టుకుంటాను. చూడండి ఈ విధంగా 30 సెకండ్స్ దాకా అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఈ విధంగా అయితే ఇంకొకటి అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఏదంటే నిజానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మీకు పూర్తిగా అయితే నేను సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. చూడండి ఇక్కడ 30 సెకండ్స్ దాకా అయితే నేను ఈ వీడియో అయితే యాడ్ అయితే చేసుకున్నాను. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ సేమ్ ఈ విధంగానే ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఆపిల్కి యాడ్ అయితే చేయండి. ఇక్కడ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ క్రోమాకి ఆప్షన్ దీనికి క్లిక్ చేసిన తర్వాత ఎనేబుల్ చేయండి. సింపుల్ ఎనేబుల్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే రిమూవ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా చూడండి రిమూవ్ అయితే అయిపోయింది. చూడండి ఇక్కడ చూడండి రిమూవ్ అయితే అయిపోయింది. రిమూవ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే సేమ్ ఈ విధంగా అయితే యాప్లు అయితే యాడ్ చేయండి. తర్వాత చూడండి ఈ విధంగా అన్ని గ్రీన్ స్క్రీన్ అయితే ఏం చేస్తారు గ్రీన్ స్క్రీన్ అయితే ఎనేబుల్ అయితే చేయండి. గ్రీన్ స్క్రీన్ ఎనేబుల్ చేస్తేనే పూర్తిగా అయితే గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. తర్వాత చూడండి పూర్తిగా అయితే అన్నీ అయితే రిమూవ్ అయితే చేసేస్తాను. చూడండి ఇక్కడ ఈ వీడియో క్లిక్ చేస్తే చాలు ఈ విధంగా అయితే గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ అయితే చేయవచ్చు. చూడండి ఈ విధంగా ప్లస్ నేను గ్రీన్ స్క్రీన్ అయితే పూర్తిగా అయితే రిమూవ్ అయితే చేసేసాను. గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసిన తర్వాత ఏమైతే చేస్తానంటే ఫస్ట్గా అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ మౌత్ అయితే ఉంది కదా దీని అయితే ఆపిల్కి అయితే యాడ్ అయితే చేయండి. ఇక్కడ చూడండి ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. తర్వాత ఇంకోటి అయితే యాడ్ అయితే కరెక్ట్గా అయితే చేయండి. ఈ విధంగా చూడండి ఇదైతే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే యాడ్ అయితే చేయండి. తర్వాత ఇంకోటి అయితే వీడియో అయితే క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు మనం గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసినటువంటి ఇక్కడ సైడ్లో ఉంటాయి. ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా యాడ్ అయితే చేయండి. ఇక్కడ చూడండి జూమ్ చేస్తారు జూమ్ చేయండి లేదంటే ఇక్కడ ఈ విధంగా పెట్టేద్దాం పెట్టండి. తర్వాత ఏం చేస్తారంటే సేమ్ ఇవి కూడా ఈ విధంగా అయితే పెట్టేయండి. ఇక్కడ మన స్టెప్గా ఉండి కొంచెం ఐస్ అయితే కరెక్ట్ స్టెప్ ఉంటేనే పర్ఫెక్ట్గా మాట్లాడడానికి చాలా అయితే బాగుంటుంది. తర్వాత చూడండి లాస్ట్ వీడియో అయితే ఇదైతే ఈ విధంగా అయితే యాడ్ అయితే చేయొచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్ వచ్చిందండి. ఇక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా అన్ని మాట్లాడినట్లే ఉంది. చూడండి ఇక్కడ ఆపిల్ మాట్లాడినట్లు మనకైతే రియాక్షన్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ పేజెస్ చూపిస్తాను. చూడండి ఈ విధంగా అయితే చూడండి ఇక్కడ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇందులో అయితే మీరు వాయిస్ అయితే యాడ్ అయితే చేయలేదు. వాయిస్ యాడ్ చేస్తేనే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చాలా అయితే ఇంకా ఎడిటింగ్ అయితే ఉంది. తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ మీరు సాంగ్ అయితే యాడ్ చేయాలి కదా. ఇక్కడైతే ఏం చేస్తారంటే ఇక్కడ ఆడియో అయితే క్లిక్ చేయండి. ఆడియో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఏదైతే రికార్డ్ చేసుకున్నాను ఇందులో అయితే యాడ్ అయితే చేస్తాను. చూడండి ఇక్కడ ఆప్షన్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇందులో అయితే ఏదో ఒకటి ఉంటుంది చూడండి. హాయ్ అయితే నేనైతే ఇందులో అయితే ఫోల్డర్ అయితే యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే ప్లస్ ఐకాన్ ఉంటుంది దీని అయితే క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం వాల్యూమ్ అయితే పెంచండి. ఎందుకో వాల్యూమ్ పెంచిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ తర్వాత మీరు ఈ వాయిస్ అయితే చూడండి నా వాయిస్ అయితే ఉంది చూడండి ఇక్కడ పిల్లలు నేనైతే రెడ్ ఆపిల్
చెప్పండి. ఏ ఫర్ ఆపిల్. చూడండి ఇందులో అయితే నేను 12 సెకండ్స్ అయితే నేనైతే రికార్డ్ చేశాను. మీరైతే 30 సెకండ్స్ దాకా అయితే రికార్డ్ అయితే చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఈ సాంగ్‌ని అంటే మీరు ప్లస్ ఈ ఆడియో అయితే రికార్డ్ చేసారో చూడండి. మీ వాయిస్ ఏమి మీకు నచ్చుకోకుంటే ఏమైతే చేస్తారంటే మీరు వాయిస్ అయితే చేంజ్ చేయొచ్చు ఇక్కడ. చాలా మందిలో వాయిస్ చేంజ్ అయితే ఉంటది. వాయిస్ చేంజర్ అయితే మీరు ఇక్కడైతే ఏం చేస్తారంటే కిండ్ అయితే ఇచ్చేయండి ఇక్కడ. కిండ్ ఇచ్చిన తర్వాత చూడండి. ఈ విధంగా చూడండి. ప్లే చేసి చూడండి ఇక్కడ. పిల్లలు నేనైతే ఆపిల్. చెప్పండి. ఏ ఫర్ ఆపిల్. ఇంకొకసారి చెప్పండి. ఏ ఫర్ ఆపిల్. నేను వచ్చి రెడ్ ఆపిల్. ఫ్రెండ్స్ చూసారా కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు కూడా రికార్డ్ అయితే చేసి ఇందులో అయితే మీరు వాయిస్ అయితే చేంజ్ అయితే చేయొచ్చు. సింపుల్గా అయితే మీరైతే చేయొచ్చు. తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ ఇది చేస్తారు కదా తర్వాత మీరు ఇంకా ఫొటోస్ అయితే యాడ్ అయితే చేయాలి. ఫోటో ఏ విధంగా యాడ్ చేయాలంటే చూడండి ఇంకో ఫోటోస్ అయితే యాడ్ చేయాలి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ అయితే క్లిక్ చేయండి. లేయర్ క్లిక్ చేసిన తర్వాత మీడియా అయితే క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసిన తర్వాత మీరు పిక్చర్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు చూడండి. ఇక్కడైతే యాడ్ అయితే చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ట్రీ అయితే ఆప్షన్ చూడండి. ట్రీ ఆప్షన్ క్లిక్ చేయండి. ట్రీ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ట్రీ ఈ సైడ్లో అయితే యాడ్ అయితే చేయండి. చూడండి ఇక్కడ ట్రీ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేయండి. ఇక్కడ సింపుల్గా అయితే బాగుంటుంది. తర్వాత ఫ్రెండ్స్ ఈ ట్రీ ఎక్కడ దాకా అయితే 30 సెకండ్స్ దాకా పెట్టుకున్నారు కాబట్టి 30 సెకండ్స్ అయితే మీరైతే యాడ్ అయితే చేయండి. అంటే వాయిస్ 30 సెకండ్స్ మీరు ఎంతైతే మాట్లాడాలనుకుంటే అంతలెక్క అయితే మాట్లాడచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా 30 సెకండ్స్ దాకా నేనైతే యాడ్ అయితే చేసుకోండి. తర్వాత ఏం చూడండి ఇక్కడైతే నేను ఇమేజ్ అయితే యాడ్ చేశాను కదా ట్రీ ఈ విధంగా అయితే పెట్టుకోండి. చూడండి ఈ విధంగా అయితే మీరు ఎంత కావాలంటే ఎంత పెట్టుకోండి. తర్వాత ఏం చేస్తారంటే దీనికి కూడా ఈ యానిమేషన్ అయితే యాడ్ అయితే చేయండి. చూడండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు పే చేసి చూడండి. కొంచెం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఇక్కడ. ఈ విధంగా అయితే చూడడానికి థ్రిల్ అయితే అనిపిస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు B4 బాల్ అని యాడ్ చేసుకోవచ్చు. అంటే సైడ్లో B4 బాల్ యాడ్ చేయాలంటే చేయొచ్చు. లేదంటే ఏం చేస్తారంటే ఇక్కడ తర్వాత చూడండి ఇక్కడ మీరు ఇంకోటి అయితే యాడ్ అయితే చేయాలి. ఇక్కడ లేయర్ క్లిక్ చేసినట్లుంటే ఇక్కడ మీడియా క్లిక్ చేసినట్లుంటే తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పిక్చర్ క్లిక్ చేసినట్లుంటే A4 ఆపిల్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసేయండి. చూడండి ఇక్కడ A4 ఆపిల్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసేయండి. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే చేసేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ 30 సెకండ్స్ దాకా మీరు పెట్టుకోవాలి కాబట్టి 30 సెకండ్స్ దాకా ఈ విధంగా అయితే పెట్టుకోండి. తర్వాత చూడండి అంత సింపుల్. చూడండి సింపుల్గా అయితే మీరు ఇదైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే మీరు సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ మీరు పే చేసి చూడండి ఇక్కడ. పిల్లలు నేనైతే రెడ్ ఆపిల్. చెప్పండి. ఏ ఫర్ ఆపిల్. ఇంకొకసారి చెప్పండి. ఏ ఫర్ ఆపిల్. నేను వచ్చి రెడ్ ఆపిల్. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు కూడా ఈ విధంగా యాడ్ చేసి మరి సింపుల్గా అయితే ఈ విధంగా అయితే యాడ్ చేస్తే చాలు చిన్నపిల్లలకి చూడడానికి చాలా అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇదిలో అయితే మీరు సైడ్లో అయితే B4 బాల్ అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా చూడండి ఇప్పుడు చేసిన తర్వాత ఇక్కడ మీరు బాల్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. చూడండి ఇక్కడ సింపుల్గా అయితే బాల్ అయితే యాడ్ అయితే చేసుకోండి. తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏమన్నా సైడ్లో రిమూవ్ చేసుకోవాలంటే ఇది బ్లెండింగ్లో వెళ్ళేసి చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆ సెట్టింగ్స్లో అయితే రిమూవ్ అయితే చేసేసుకోండి. చేసిన తర్వాత చూడండి పే చేసి చూడండి ఇక్కడ ఈ విధంగా. నేనైతే రెడ్ ఆపిల్. చెప్పండి. ఏ ఫర్ ఆపిల్. ఇంకొకసారి చెప్పండి. ఏ ఫర్ ఆపిల్. నేను వచ్చి రెడ్ ఆపిల్. కార్టూన్ వీడియోలు ఈ విధంగా అయితే మీరు కిండ్ కోసం అయితే చిన్నపిల్లల కోసం చేసి మీరు వీడియోస్ అయితే ఎడిటింగ్ అయితే చేయొచ్చు. తర్వాత ఫ్రెండ్స్ ఆడియన్స్ సెలెక్ట్ చేస్తుంటే ఆడియన్స్లో ఎస్ అయితే కిండ్ కొరకు మీకు సైడ్లో డిస్ప్లే చేస్తాను చూడు ఎస్ అయితే క్లిక్ చేయండి. ఎస్ అయితే క్లిక్ చేయండి ఏం కాదు. తర్వాత చిన్నపిల్లల కోసం కాబట్టి వీడియోతో చిన్నపిల్లల కోసం అయితే మనం అప్లోడ్ చేస్తాం. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు కూడా కిండ్ వీడియోస్ అయితే చేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. చాలా అయితే వీడియోస్ చూస్తుంటారు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తాను. అందులో కూడా ఈ విధంగా కార్టూన్ వీడియో చేసి డబ్బులు అయితే ఎర్న్ చేయొచ్చు అని ఈ విధంగా అయితే చెప్పాను. మీరు 100% అయితే ఈ విధంగా అయితే ఎడిటింగ్ చాలా చేయడానికి పేషెన్స్ అయితే చాలా ఉండాలి. అంటే మనం ఎడిటింగ్ చేయడానికి చాలా అయితే ఓపిక అనేది ఉండాలి. ఓపిక ఉంటే మనం అయితే గ్రో అయితే అవుతాం. మన ఛానల్ కూడా చాలా ఓపిక ఉంటే మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఏ విధంగా మాట్లాడవచ్చు మీకు ఈ విధంగా అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. అందుకని చాలా ఓపిక అయితే మీరు వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయండి. ఈ వీడియో అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం. టేక్ కేర్, బై బై.